మా వాళ్ళైతే కాల్ చేసి పిలిచారు. ఏందని వెళ్తేటప్పటికి బిర్యానీ గట్రా వండడం స్టార్ట్ చేశారు. బిర్యానీ సడన్గా ఏమని చూస్తే ఏం లేదు ఖాళీగా ఉన్నాం కదా అలా అని బిర్యానీ వండుతాం అన్నారు. సరే అనేసి మనం ఒకటి చెయ్యేసాం. అందులో మా అన్నయ్య నేను ఒక్కొక్కటి ఇస్తుంటే మా అన్నయ్య అందులో మింగుకున్నాడు ఒకటి. మా అన్నయ్య చెఫే కదా కిరణ్య. అందులో చికెన్ కర్రీస్ ఇచ్చాం, పెద్ద పీసులే కోసారు భయ్యా. ఇప్పుడు మా వాసు కూడా బాగుంటుంది అన్న వినడమే కానీ ఇప్పుడు తినలేదు. మా మాస్టర్ చూస్తున్నాడు, మా వాసు అనే ఈరోజు వండుతున్నాడు. ఎలా ఉండదో చూడాలి. మా సాయిగడికి నిమ్మకాయలు కూర ఆయన పాపానికి ఎలా కోసాడు చూడండి. ఇదంతా అలిగి వెళ్ళిపోతున్నాడు. మా దినేష్కి చూడరా అంటే తప్పి వెళ్ళిపోతున్నాడు. కెమెరాని చూడ్డు. వీడికి వీడియో తెస్తుంది, ఫోటో పోజ్ చేస్తాను వీడు. మనం కూడా ఉండాలి కదా వీడియోలో. అదే కోసిన ఉల్లిపాయలు ఉంటే సరదాగా మనం కూడా 2 కోస్తాం. అవి ఆల్రెడీ కోస్తా ఉన్నాయి. వీడియో కనిపించాలి కదా మనం కూడా. మా అన్నయ్య ఒకప్పుడు చెప్పలే మ్యాగీలు చావుమీన్లు ఇలా చేస్తుంటాడు. వాడు ఏమి వేస్తున్నాడో ఎక్కువ వేస్తున్నాడు అని అంటే మా వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు. కానీ పర్లేదు మా వాడు వండుతాడు బాగానే. ఇంతలో మా పవన్ గారు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఈ వాసన తగిలిపిందాడు విజయనగరం నుంచి. నైట్ వచ్చాడు. వచ్చి ఉదయం అది దొబ్బుతున్నాడు అనుకో. ఇంతలో ఒక్కొక్క బాధపడుతుంది. మా అన్నయ్య సొంత అన్నయ్య వెళ్ళి గేమ్ ఆడుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియక గేమ్ ఆడుకుంటున్నాడు. అది ఆడేలోపు బిర్యానీ చికెన్ అయిపోయింది. పక్క పెట్టాం. బిర్యానీ మాత్రం బాగా వచ్చింది భయ్య. బిర్యానీ చికెన్ 2 బాగున్నాయి. కానీ బిర్యానీ మిగిలిపోద్ది అనుకున్నాం కానీ ఏం మిగిలిలేదు. మా వాళ్ళు అసలు తగ్గేదిలే కదా. చికెన్ మాత్రం కొంచెం పెద్ద పీసుల వల్ల కొంచెం సాఫ్ట్ వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం 2 హైలైట్గా ఉన్నాయి. కంప్లీట్గా అందరూ సాటిస్ఫైడ్గా తిన్నారు. బాగుంది మాత్రం.